భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి చాపర్లో అశ్వారావుపేట చేరుకున్న మంత్రి మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రారంభించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 37,50,00,000తో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలెక్టర్ తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక శ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ ఎమ్మెల్యే జారీ ఆదినారాయణతో కలిసి పాల్గొన్నారు. లక్ష్మీ ప్రతకరాగి దయచేసి దీంట్లో కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి. నేను మళ్ళీ కొత్తగా ఏదో దరఖాస్తు పెట్టాలా అట్లా అవసరం లేదు, ఉండదు. మీకు మీ వివరాలు, పేరు, విస్తీర్ణం, సర్వే నంబర్ అంతా సరిగా ఉంది, మీకు ఎటువంటి సమస్య లేదంటే రైతులు చాలా సంవత్సరాల నుంచి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. వాడికి సత్వర పరిష్కారం కోసం తప్పులు సవరణ చేసే అవకాశం ఎవరికి హక్కు బాధ్యత ఉందో అధికారుల మీద అది స్పష్టంగా రిజిస్ట్రేషన్ న్యూట్రేషన్ చేయడానికి ముందు భూములు సర్వే లేదా మ్యాప్ తయారు ఉద్దేశంతో మన ప్రభుత్వం ఇది ఒక అంశం పెట్టడం జరిగింది. భూ సమస్యలకి పరిష్కారం చేయడానికి అవకాశాలు ఉండేది. ఒకటి కొనుగోలు, రెండోది వారసత్వం. శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వేదిక మీద ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి మా ప్రాంత పరిధిలో ఉన్నటువంటి భూ సమస్య పరిష్కార దిశగా నేను మళ్ళీ ఇదే వేదిక మీద మీ సమస్యలకి పరిష్కారం చూపుతుందా లేదో అడగమన్నాను. ఈ భూభారతిలో మీరు న్యాయం చేస్తారని మేము ఈ మీటింగ్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. సరే సార్, తప్పకుండా అయితే. నమస్కారం. కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళాం సార్. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇది పని అవ్వట్లేదు. ఏదన్నా సమస్య కోసం అని బ్యాంక్కి వెళ్తేనే పక్కన పెట్టమన్నారు, పని కాదని. దాని గురించే మరి తమరు దీన్ని దయచేసి మాకు చేసి పెట్టాలని తమని కోరుతున్నాం సార్. రోడ్ పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అప్పట్లో ధరణిలో మనకు సరైన అది లేకుండా ఉండటం వల్ల చేయలేకపోయాం సార్. ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గర సెక్షన్ 8 కింద చేయిస్తాం సార్. మనకి 1983 చూసుకోరు పటేల్ పత్రాలుగా వస్తున్నాయి. అవకాశాలు ఉండేది. ఒకటి కొనుగోలు, రెండోది వారసత్వం. వేదిక మీద ఉన్న జిల్లా అదే రకంగా ముఖ్య రైతులు ఉన్నారు వేదిక మీద. వారందరూ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చట్టం గురించి, ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి, గతంలో ధరణితో ఈ 170 యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి, నిత్యము ప్రజలకు అందుబాటులో ఉండే కలెక్టర్ గారికి ప్రజలు చెప్పే సమస్యలు ఇది. ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలు నాతో చెప్పి కోపంలో ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు తరతరాల నుంచి అన్నదమ్ముల, అన్న చెల్లెలుగా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి ధరణి వచ్చిన తర్వాత ఈ 170 యాక్ట్ ఉన్న ఈ ప్రాంతంలో కులాలకి, మతాలకి కాకుండా భార్య భర్తల మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య దేశాన్ని పెంచే విధంగా, శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో, ఆనాటి చట్టంలో ఉన్న లొసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు, కష్టాలు తెచ్చిన మాట వాస్తవం. ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి
పతనాన్ని కొని తెచ్చుకున్నదన్నది కూడా మనందరికీ తెలియంది కాదు. ఆనాటి ఎన్నికల్లో ముందు ఈనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తాం. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాడికి ఉపయోగపడే విధంగా, పేదవాడి కన్నీరు పిలిచే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని ఈ భూభారతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈ నెల 14వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. ప్రతి ఊరికి ఇల్లు ఇస్తున్నాం. నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించాలని చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగా మీ అశ్వరాపేట నియోజకవర్గానికి కూడా మొదటి విడత ఏమైతే 3,500 ఇల్లు ఇచ్చామో పేదవాళ్ళలో బహుపేదవాళ్ళు కట్టుకునే విధంగా సైనికుల్లో పనిచేసే ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పేదవాళ్ళనే సెలెక్ట్ చేయాలని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ ఇందిరమ్మ కమిటీ సభ్యులకి తెలియజేస్తున్నాను. భాగస్వాములుగా ఉన్న మీరు ఈ రాష్ట్రంలో భగవంతుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పేదలకి మంచి చేసే అవకాశం ఏదైతే ఈ భూభారత ద్వారా ఈనాడు వచ్చిందో దీన్ని సద్వినియోగం చేసి పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని పేదవాడి కన్నీరు తూర్చే విధంగా, ముఖ్యంగా రైతన్నల బాధలో తొలగించే విధంగా అధికారులు పని చెయ్యాలని, పని చేస్తారని, అలా చెయ్యని అధికారులు ఎవరైనా ఉంటే ప్రభుత్వ పక్షాన్ని కూడా ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా అధికారులకు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం